ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకైతే ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్న ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వీడియో ఎట్లుందో ఇక్కడ మీరైతే చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు వీడియో అనేది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు దీన్ని సాంగ్తో సహా మీరు ఈ వీడియోని చూడాలనుకుంటే డైలీ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా స్టేటస్ అనేది. సో ఈ విధంగా మనం అక్కడ మనకు నచ్చిన ఏదైనా సరే ఒక ఇమేజ్ని పెట్టుకొని అక్కడ మనకు డ్రెస్కి కలర్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదంతా స్టేటస్ మనం ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు అయితే ఫుల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లా చూస్తేనే కదా నేను చెప్పే ప్రతి ఒక్క స్టెప్ అనేది మీకు అర్థమైపోతుంది. మీరు చాలా ఈజీ అయ్యి ఇట్లాంటి వీడియోని అయితే తయారు చేసుకుంటారు. సో మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇటువంటి ఎడిటింగ్ వచ్చేసి మనం కైన్మాస్టర్ యాప్లో అలాగే పిక్సార్ట్ యాప్ రెండింటిని ఉపయోగించి మనం అయితే ఎడిటింగ్ అయితే తయారు చేసినాం. సో మన దగ్గర ఈ రెండు యాప్స్ అనేవి కావాలి. ఈ రెండు యాప్స్ మీకు ప్లేస్టోర్లో కూడా దొరుకుతాయి. లేకపోతే ఈ రెండు యాప్స్ యొక్క లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎడిటింగ్ని తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల ఎఫెక్ట్ వీడియో లాంటివి కావాలి. ఫైర్ ఎఫెక్ట్ వీడియో, పార్టికల్స్ వీడియో, లిరికల్ సాంగ్, సో ఇవన్నీ మనకైతే కావాలన్నమాట. సో వాటన్నిటి యొక్క లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో ఫైల్స్ లింక్ అని అక్కడ లింక్ అయితే ఇస్తాను. సో దానిపై క్లిక్ చేసి మీరు ఈ వీడియోలు అన్నిటి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మరి ఇంకెందుకు కలిసి వీడియో ఎడిటింగ్ అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేయాలంటే ఇటువంటి వీడియోని తయారు చేసుకోవాలంటే మనం సెలెక్ట్ చేసుకునే ఫోటో ఉంటుంది కదా, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎవరికైతే రిమూవ్ చేసుకోవడానికి రాదో, సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ రిమూవ్ చేసుకున్న ఫోటో మీ దగ్గర ఉందనుకో, మీరు ఈ ప్రాసెస్ని చూడని అవసరం లేదు, స్కిప్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఉంటుంది కదా, క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్, దాన్ని ఇక్కడ మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో మీరు రిమూవ్ బీజీ అని ఇక్కడ మీరైతే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్లో మీకు ఒక రిమూవ్.bg అనే వెబ్సైట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్రౌజ్ పైన క్లిక్ చేసి మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏ ఫోటోను అయితే మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ ఫోటోని ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే అది ఇందులో ఈ వెబ్సైట్లో అప్లోడ్ అనేది అవుతుంది. సో తర్వాత మీకు ఇక్కడ చూడండి, సో మనకు ఒరిజినల్ ఫోటో అనేది ఇలా ఉండే, తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ అనేది చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్ రిమూవ్ చేసిందో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. కింద డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది మనకు ఫస్ట్ ప్రాసెస్ అనమాట, మన ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకోవడం. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మన డ్రెస్ కలర్ని చేంజ్ చేయాలి. సో దీనికి కానీ మనకు పిక్సార్ట్ యాప్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈ యాప్ని మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఇంతకుముందు ఇంటర్నెట్లో రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది, దాన్ని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అని ఉంది కదా కింద, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు కింద హువాయ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనకు ఎన్నోది 5వ ఐకాన్ హువాయ్ అని, సో దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత దీన్ని మనం కలర్ని చేంజ్ చేయాలి. మన డ్రెస్ కలర్ మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మనం ఇక్కడైతే చేంజ్ చేసుకోవాలి. సో నేనైతే రెడ్ కలర్ని అయితే చూజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పైన మనకు ఎరేజ్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ మనకు హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదా ఫోటోలో, సో ఈ హ్యాండ్స్ని మనం ఇట్లయితే రిమూవ్ అంటే ఎరేజ్ చేయాలన్నమాట. అంటే మునుపటి కలర్ అనేది వస్తుంది, డ్రెస్కి మాత్రం రెడ్ కలర్ వస్తుంది. సో ఇట్లా మనం మన అంగికి మాత్రమే ఆ కలర్ని ఉంచుకోవాలి. పాయింట్కి కూడా మనం అయితే కలర్ని అయితే తీసేసేయాలి, అంగికి మాత్రం ఏమనద్దు. తర్వాత ఇక్కడ మనకు ఫేస్ ఉంటుంది కదా, ఫేస్కి కూడా మనం అలాగే హెయిర్ స్టైల్కి కూడా మొత్తం ఇట్లా మనం అయితే తీసేయాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకైతే ఇట్లా ఉండే అనమాట అంగి కలర్, తర్వాత మనకు రెడ్ కలర్లోకి మారిపోయింది. సో చూస్తున్నారు కదా, ఓన్లీ అంగి కలర్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ముందు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న కైన్మాస్టర్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడైతే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం లాస్ట్ది 1:1 అని ఉంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన వీడియో యొక్క స్క్వేర్ సైజ్ అంటారు అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు మీడియా అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్లాక్ కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ లేయర్ పైన క్లిక్ చేయాలి. ఇమేజ్ లేయర్ని మనం ఒక 30 సెకండ్స్ వరకు జరుపుకోవాలి. సో ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ అన్నీ 30 సెకండ్స్ వరకు ఉంటాయి కదా, అందుకు అంతవరకు అయితే జరుపుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి.
తర్వాత మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సాంగ్ లిరికల్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిరికల్ వీడియో ప్లేస్లో మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియోని కూడా మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇట్లాంటి లిరికల్ వీడియోని ఎట్లా తయారు చేయాలో మీకు ట్యూటోరియల్ కావాలనుకుంటే చెప్పండి, నేనైతే కింద కామెంట్ చేయండి, నేను ట్యూటోరియల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ వీడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఆఫ్ పక్కన ఒక పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్కి ఫిట్గా ఈ లిరికల్ వీడియో అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. తర్వాత కిందికి వెళ్ళాలి, రైట్ సైడ్లో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం స్క్రీన్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేసుకోవాలి. సో చూడండి మనకు బ్లాక్ స్క్రీన్ అనేది పోయి ఎఫెక్ట్ వీడియో లాగా మనకి ఇట్లా అయితే వచ్చిందనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఈ లిరికల్ వీడియో ఉంది కదా, సో దీని ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి కత్తెర గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేడ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మనకు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఉంటుంది అనమాట. సో తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు లిరికల్ వీడియో యాడ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం రిమూవ్ బీజీ వెబ్సైట్లో మనం ఎరేజ్ చేసుకున్న మా యొక్క ఇమేజ్ అనేది ఉంది కదా, సో ఆ ఇమేజ్ని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ అనేది అది మన ఇష్టం, మనకు నచ్చినంత వరకు మనం అయితే పెంచుకోవచ్చు, అది మన ఇష్టం, మనకి ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో నేనైతే ఇంత సైజ్ అయితే పెట్టుకున్నా. తర్వాత ఈ లేయర్ని మనం ఇట్లా వీడియో ఎండింగ్ వరకు అయితే జరుపుకోవాలి, అలాగే వీడియో స్టార్టింగ్ వరకు కూడా ఉండాలన్నమాట. సో ఇట్లా మనకు టోటల్గా ఉండాలి. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి, వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం పిక్సార్ట్లో అంగీ కలర్ని అయితే చేంజ్ చేసినాం కదా, ఆ ఇమేజ్ని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా ఇదే ఇమేజ్ కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ను కూడా మనం ఆ ఇమేజ్ని అయితే ఎంత సైజులో అయితే సెలెక్ట్ చేసుకున్నామో, సో మీరు ఏ మాత్రం కూడా డిఫరెంట్ లేకుండా సో అంతే సైజు కరెక్ట్గా మీరు అయితే ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మీకు ఏ మాత్రం అనేది డిఫరెన్స్ అనేది మీకు కనిపించొద్దు. సో మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మనకు అట్లా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని కూడా మనం వీడియోని ఎంతవరకు అయితే తీసుకున్నామో సో అంతవరకు ఇలా జరుపుకోవాలి. రైట్ సైడ్ మనకు ఓవర్ యానిమేషన్ అని కనిపిస్తుంది, సో దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఫ్లిక్కర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ అంగీ కలర్ మాత్రం ఇట్లా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏమాత్రం ఎక్కువగా ఇట్లా మనం అడ్జస్ట్ చేసినా మనకైతే ఆ ఫోటోని జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. సో ఇక్కడ మనం ఈ ఫ్లిక్కర్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవడం మనకి ఇట్లా కలర్స్ అనేవి పోతూ ఉంటాయి అనమాట. అది కాకుండా మనం పల్స్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అంగీ కలర్ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది. సో అది మీ ఇష్టం, ఫ్లిక్కర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు పల్స్ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మనకు ఫోటోలు కూడా యాడ్ అయిపోయినాయి. వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఫైర్ ఎఫెక్ట్ అంటే స్ప్లాష్, కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్ప్లాష్ అనేది మనకు కలర్గా వస్తూ ఉంటాయి అనమాట, వేరే కలర్ అనేవి. సో వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు స్పీకర్ ఐకాన్ ఉంది, సో దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఈ ఎఫెక్ట్ వీడియోకి ఏదైనా సరే సౌండ్ ఉంటే ఆగిపోతుంది. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. రైట్ సైడ్లో మళ్ళీ మనం కిందికి వెళ్ళాలి, బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. దీన్ని మనం మన ఫోటోని యాడ్ చేసినాం కదా, సో దానికి బ్యాక్ సైడ్ కన్నట్లు మనం సైజు మనకు నచ్చేంత వరకు ఇట్లా పెంచుకొని మన ఫోటో బ్యాక్ సైడ్ కన్నట్లు అడ్జస్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ మనకు 3 డాట్స్ అనేవి ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది మన ఫోటో బ్యాక్ సైడ్కి పోతుంది. ఇప్పుడు మనం మన ఫోటోకి తగిన విధంగా మనం ఆ వీడియోని అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో గోల్డ్ పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, ఆ వీడియోని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ రైట్ సైడ్ మనకు స్పీకర్ ఐకాన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఈ పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, దీనికి ఏదైనా సరే సౌండ్ ఉంటే ఆగిపోతుంది. ఇక్కడ మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్కి ఫిట్గా ఈ పార్టికల్ వీడియో కూడా అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. మనకు మొత్తం బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం తొలగించాలంటే రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసుకొని చూసుకుందాం, ఎందుకంటే మనకు వీడియో ఎడిటింగ్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడండి, మనకు వీడియో ఎడిటింగ్ అనేది అమేజింగ్ అనమాట, మాటలు లేవు, అంత ఎక్సలెంట్గా ఉంది వీడియో ఎడిటింగ్ అనేది. అది కూడా మనం చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఎట్లా ఎడిట్ చేసుకోవాలో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పిన అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, లేకపోతే మీరు స్లోగా పెట్టుకొని చూడండి, మీకు చాలా ఈజీ అయితే అర్థమైపోతుంది. సో ఇట్లా మీరు తయారు చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటే
ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో షేర్ ఐకాన్ ఉంటుంది, లేకపోతే రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది. సో మీ కైన్మాస్టర్కి ఏ ఐకాన్ ఉందో దానిపై క్లిక్ చేసి రిజల్యూషన్లో మీరు ఫుల్ హెచ్డీ అనే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ 30 ఉంచుకొని కింద ఎక్స్పోర్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రెడ్ కలర్లో కొద్దిసేపు ఇట్లా ప్రాసెసింగ్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే మీకు టోటల్ అయిపోతుందో అప్పుడు మీకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది.